అయితే ప్రపంచ సంక్షోభం తప్పదనిపించింది. ఎందుకంటే అమెరికా విధించిన ఆంక్షలు ఒక్కొక్కళ్ళ మీద 10%, 20%, 30%, 40%, 125% ఇట్లాంటిది. ఇప్పటికీ 240% ఒక్క చైనా మీదన. మిగతా వాళ్ళ మీదన అబేయన్స్‌లో పెట్టేసింది 90 రోజుల పాటు. ఆల్రెడీ ఈ దేశాలన్నీ అమెరికాతో బేరసారాలు నడిపేస్తున్నాయి. తద్వారా వీటికి సంబంధించి మ్యాక్సిమం ఏముండొచ్చు, ఉండకపోవచ్చు. ట్యాక్సులు వీళ్ళు తగ్గించడం, వాళ్ళ ఆంక్షలు ఎత్తేయడం జరుగుతుంది. ఓ పెద్దది ఓ రకంగా చెప్పాలంటే బాంబు ఫ్యూజ్ తీసేసి ఆ తర్వాత పేలకుండా చేసినటువంటి పరిస్థితి అనమాట. ప్రస్తుతం సంక్షోభం అయితే దారికి వచ్చింది. ఎట్ ద సేమ్ టైం ట్రంప్ ఈ పరిస్థితిని కంట్రోల్ చేయడం అన్నటువంటి దాని మీదనే దృష్టి పెట్టాడు తప్పించి వివాదం సృష్టించట్లేదు. తను చేయాలనుకుంది ఏంటి, ఓ ధమ్కీ ఇచ్చాడు. ధమ్కీ ఇవ్వకపోతే ఏ దేశము కూడా అతనితో చర్చలకు రావట్లేదు. వాళ్ళ పన్నులు తగ్గించట్లేదు. అమెరికా నుంచి వచ్చే వస్తువులకు సంబంధించి పన్నులు తగ్గించండి అనేటటువంటిది కదా ట్రంప్ డిమాండ్.